దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేత రాజీవ్ గాంధీని కొనియాడారు కాంగ్రెస్ నేతలు. రాజీవ్ కలల కన్నా భారత్ వైపు రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారని చెప్పారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మహానేత విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహిళా కాంగ్రెస్ స్టేట్ చీఫ్ సునీతారావుకు హైకమాండ్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. భారతదేశ స్వాప్నికుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజీవ్ మార్గంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. దేశం కోసం మహానేత తన ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ మంత్రులతో కలిసి పుష్పాంజలి ఘటించారు మహేష్ కుమార్. రాజీవ్ గాంధీని యావత్ భారతావని ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని చెప్పారు. వారిని చిరస్మరణం స్మరించుకునే విధంగా వారి పేరిట రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చి యువతకి భవితనిచ్చే మార్గం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. రాజీవ్ గాంధీ గారు దేశం సమగ్రత కోసం, అఖండత కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించినారు. ఇందిరాగాంధీ వలె వారి కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు మహానాయకుడు. పాక్ భారత్ యుద్ధ వాతావరణంపై భారత్ తీసుకున్న నిర్ణయానికి పునాది రాజీవ్ గాంధీ అని చెప్పారు మాజీ మంత్రి జానారెడ్డి. పంజాగుట్టలో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు జానారెడ్డి. పాక్ను హెచ్చరిస్తున్నాం, సరైన బుద్ధి చెప్పడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు జానారెడ్డి. కుల మత పార్టీ విభేదాలకు తావు లేకుండా పాక్పై పోరాడాలని పిలుపునిచ్చారు జానారెడ్డి. ఇప్పుడే మన ముందరున్న పాకిస్తాన్ భారతదేశం యొక్క యుద్ధ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఉగ్రవాదుల అణిచివేతనే కాదు, ఉగ్రవాదుల సమూలంగా నిర్మించాలనేటువంటిది ఇవాళ భారత ప్రభుత్వం తీసుకున్న ఈ విషయానికి పునాది రాజీవ్. రాష్ట్రంలో ఇందిరాగాంధీ ఆలోచనలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారన్నారు ఎంపీ మల్లు రవి. రేవంత్ బంగారం లాంటి పాలన చేస్తుంటే కేటీఆర్, హరీష్, కవిత ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ను కాంగ్రెస్ పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వం వేసిందని గుర్తు చేశారు. తప్పు చేయకపోతే కమిషన్ ముందుకు వెళ్లి చెప్పాలన్నారు మల్లు రవి. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని ప్రజలు నవ్వుతారు. ఏదో ఒక కమిషన్ వేశారు నీ మీద, ఆ కమిషన్లో నిన్ను తీహార్ జైలుకు పంపించారు. మరి నువ్వు జైలుకు పోయొచ్చి కూడా ఇప్పుడు కూడా అట్లే మాట్లాడితే దానికి అర్థం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ కమిషన్ ఇది రాజకీయంగా నిలకడలేని కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లాలనే విధంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. రాజీవ్ కలలు కన్న భారత్ వైపు రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. హైదరాబాద్ పంజాగుట్టలోని రాజీవ్ చౌక్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడిందని చెప్పారు ఐలయ్య. ఇప్పుడున్నటువంటి భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలను ఏకం చేయాలని చెప్పి భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచడానికి తన వంతు ప్రయత్నంగా ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా తెలంగాణ ప్రజలు ఉత్తేజపరిచి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్య దర్శనంతో చేసినటువంటి భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలను ఏకం చేసినటువంటి ఘనత రాహుల్ గాంధీ దక్కింది. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పుష్పాంజలి ఘటించారు. హాస్పిటళ్లలో పండ్లు పంపిణీ చేశారు. రాజీవ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మహిళా కాంగ్రెస్ స్టేట్ చీఫ్ సునీతారావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కలాంబా. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై తీవ్రమైన ఆరోపణలు, గాంధీ భవన్ లో ధర్నా చేయడంపై హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సునీతారావును ఆదేశించింది ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్. సునీతారావు తీరుపై పలువురు మంత్రులు హైకమాండ్ కు కంప్లైంట్ చేశారు.